మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. ఎవరు మీ ఎమ్మెల్యే? జగ్గారెడ్డి గారు. ఏ పార్టీలో ఉన్నారు? షరా ఫస్ట్ టిఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. అవునా? రోజుకో పార్టీ మారితే మరి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా. మీకుందా క్లారిటీ? నాకైతే లేదు. ఇంకా కాంగ్రెసేనా? కాంగ్రెసే. ఓకే ఓకే. ఒక్క రోజైనా కేసీఆర్ మాకు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు ఎందుకయ్యా అని కొట్లాడా? ఒక్క రోజైనా మా ప్రజలకు ఏం చేసావయ్యా, ఇచ్చిన ఒక మాట కూడా నిలబెట్టుకోలేదే అని కొట్లాడా? ఒక్క రోజైనా ప్రజల తరపున నిలబడ్డారా? ఈ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టిందని ఇక్కడి కోడలైనా కూడా ఇక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని అన్నాడు ఈ జగ్గయ్య గారు. అయ్యా జగ్గయ్య గారు, నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని కాదు, ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర్ రెడ్డి గారి రక్తం. నేను వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని, రాజశేఖర్ రెడ్డి బిడ్డను. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసం వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని, రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇక్కడ పార్టీ పెట్టాను అని మీరా మాట్లాడేది? అసలు ఒక్క పార్టీలో మీకు నిలకడ ఉందా? ఒక్క పార్టీలో మీకు నిలకడే లేదే. మరి ఎవరు ఎక్కడ ఏ పార్టీ పెడితే మీకెందుకయ్యా? మీరెందుకు మాట్లాడాలయ్యా? అసలు మీ పార్టీ కథ మీరు చూసుకోవచ్చు కదా. మీ పార్టీ నాయకుడు ఎవరయ్యా? రేవంత్ రెడ్డి. ఒక దొంగ, ఒక బ్లాక్ మెయిలర్, ఒక ఎక్స్టార్షనిస్ట్. ఆ రేవంత్ రెడ్డి ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. చిప్పకూడు తిన్నాడట. ఆ చిప్పకూడు తిన్న సాక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడట. అలాంటి నాయకుడు కింద పని చేస్తున్నాడు ఈ జగ్గారెడ్డి గారు. మరి మీ నాయకత్వం అంత ఏడిసినట్టుంటే మీరా మాట్లాడేది మా గురించి? అసలు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఇక్కడ చేసిన, ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి వల్లే కదా నీకంత మంచి పేరు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని చేయలేదు? గురుకురాలు ఇచ్చాడు, బ్రిడ్జిలు, డబుల్ రోడ్లు, సబ్ స్టేషన్లు, పార్కులు, ఇవన్నీ కలిగిస్తే కదా జగ్గారెడ్డికి మంచి పేరు వచ్చింది. ఒక వెలుగు వెడిగాడు కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఒక పులిలాగా బతికాడు కదా. మరి రాజశేఖర రెడ్డి గారు అంత చేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాను అంటే నీకెందుకయ్యా జగ్గారెడ్డి అంత బాధ అని రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది. సమాధానం చెప్పండి. ప్రజల కోసం నిలబడింది లేదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కూతురు షర్మిల, ఆమె తెలంగాణ ప్రాంతంలో ఒక పార్టీ పెట్టుకోవడం, ఆ పార్టీ పెట్టుకున్న తర్వాత పాదయాత్రలు చేసుకుంటూ అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నది. సరే, మిగతా నియోజకవర్గాలు తిరిగినప్పుడు ఆ ప్రాంత నాయకులపై విమర్శలు చేయడము అది ఆ ప్రాంత నాయకులకు సంబంధించిన అంశం. కానీ నిన్న స్పెసిఫిక్ గా ఈరోజు మీడియా ముందుకు నేను వైఎస్ షర్మిల నిన్న సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. కామెంట్స్ కు సంబంధించిన దాని మీద నేను ఈరోజు స్పందించడం జరుగుతుంది. జనరల్ గా రాజకీయ పార్టీలు ఎవరైనా సరే రాజకీయ పార్టీలు పెట్టుకున్నప్పుడు ప్రజా సమస్యల మీద ఎక్కువ మాట్లాడతారు. యాక్చువల్గా అయితే జనరల్ గా పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎదగాలనుకుంటారు, వాళ్ళ పార్టీ అధికారం రావాలనుకుంటారు, ప్రజల సమస్యలు తీర్చాలనుకుంటారు. సెకండ్ పాయింట్ లో రాజకీయంగా విమర్శలు ఉంటాయి ఎప్పుడైనా సరే. కానీ షర్మిల మాకు సమస్య వచ్చి పడ్డది ఏంటంటే, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆయన కూతురు వైఎస్ షర్మిల, ఆయన కొడుకు వైఎస్ జగన్. కానీ నేను చాలా సందర్భాల్లో కొంత రాజకీయ చర్చలు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా ఎన్ని సందర్భాల్లో నేను రాజశేఖర రెడ్డి గారు చూసినప్పుడల్లా ఆయన ఎప్పుడు పదే అనేవాడు, ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఆ ప్రధానమంత్రి హోదాలో రాహుల్ గాంధీని చూడాలని ఓ కోరిక ఉంది అని పదే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సందర్భాన్ని నేను చూసిన. కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క బొమ్మ మీద ఆయన కూతురు కొడుకు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఒక చరిస్మా ఉన్న నాయకుడు, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి. ఆ నాయకుడి యొక్క కూతురుగా కొడుకుగా మీరు ఆ తండ్రి అడుగుజాడల్లో నడుస్తారా? మీరు ఎక్కడన్నా
షర్మిల కానీ జగన్ కూడా ఎక్కడైనా సరే తండ్రి అడుగుజాడుల్లో ఎక్కడైనా సరే తండ్రి కోరిక ఏముండి రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చూడాలి అని రాజశేఖర రెడ్డి గారికి ఉండే. కానీ జగన్ ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడు? కొడుకు తండ్రి ఆశయాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా అని ముఖ్యమంత్రి అయ్యిండే కానీ ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ నాకు ఒక ముఖ్యమంత్రి హోదా కల్పించింది పార్టీ, నేను ఈ యొక్క రాష్ట్రం నుంచి అనేక మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని ఆయనకి భారత ప్రధాని చేసే దాంట్లో కీలక పాత్ర పోషించాలి అనుకున్న ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా నువ్వు అక్కడ కొడుకు ఇద్దరు అన్నజనులే కదా, ఆస్తుల కాడ గీస్తుల కాడ మంచి అన్ని మంచిగానే ఉంటున్నాయి. దావతులు చేసుకుంటున్నారు. తండ్రి చచ్చిపోయినప్పుడు ఆడ ఏమంటారు అది శ్రద్ధాంజలి కట్టిస్తున్నారు. అన్ని బాగానే ఉంటున్నాయి, మంచిగానే ఉన్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి. ఈ రాజకీయంకి వచ్చేసరికి జగన్ ఒక బాణం అయిపోయాడు, ఈమె ఒక బాణం అయి జరుగుతుంది. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే ఇప్పుడు తండ్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అనుకున్నప్పుడు ఎందుకు జగన్ తండ్రి వారసత్వాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? జగన్ ఒక పాయింట్. రెండో పాయింట్, ఎక్కడైనా సరే నేను వైఎస్ఆర్ అంత మొదలేమో జగనన్న వదిలిన బాణం అని ఆమె అన్నది కదా, జగనన్న వదిలిన బాణం నేను అని పాదయాత్ర చేసింది. మరి అప్పుడు వైఎస్ఆర్ బాణం అని చెప్పలేము అప్పుడు ఓన్లీ జగనన్న బాణమే అన్నది. ఆ జగనన్న బాణం తీసేసి ఇప్పుడు తెలంగాణలోకి వచ్చి వైఎస్ఆర్ బాణం ఉంటుంది. ఇప్పుడు జగన్ వదిలేసిన బాణం విచిత్రమైన, అంటే షర్మిలకు కొంత రాజకీయ అవగాహన లేక అక్కడ అవకాశాలు లేవు కాబట్టి తండ్రి పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానించారు, తెలంగాణలో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అయిదాము, ఆయన దస్తీ ఆల్రెడీ అన్నీ చేసిండు, ఈడ దస్తీ ఎవడు లేడు కదా ఎన్నిక అని చెప్పి నువ్వు తిరుగుతున్నావు. నీ కోరిక తప్పని మనము ఇంత పెద్ద డెమోక్రసీలో ఈ దేశం నుంచి ఇంకో దేశాలలో పోయి ప్రధానమంత్రులు అవుతున్నారు, వేరే దేశానికి నువ్వు తిరగొద్దని ఎవరైనా నువ్వు విమర్శిస్తలేరు. కానీ నువ్వు సంబంధం లేని ముచ్చట్లు అనవసరంగా చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు వైఎస్ షర్మిల నిన్న కామెంట్స్ చేసినావు. ఇప్పుడు మేమేమన్నా మాట్లాడితే వైఎస్ఆర్ సంబంధించిన అభిమానులు ఉంటారు, అది ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు మేమన్నా వైఎస్ఆర్ గురించి చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. మేము ఇంకా వాస్తవం కూడా మేము అభిమానించిన మహానుభావుడే. కానీ ఈమె మా లోపాలను ఎత్తి చూపినప్పుడు మీ కుటుంబం లోపాలను కూడా మేము ఎత్తి చూపాలి కదా. మా రాజకీయ లోపాలని జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని అంటే నేను పోయి నీకు అవసరం అది, నేను ఏ పార్టీలో ఉంటే ఏముంది, ఆడ దూకితే నీకేం చేసేది ఉందా? నువ్వు సంగారెడ్డి పోయినప్పుడు నీ రాజకీయ పార్టీగా మేమేదన్నా మాకు అవకాశం ఇవ్వండి, మేమేదన్నా మాకు అవకాశం ఇస్తే మేము ఈ పథకాలు చేస్తాము, ఆ పథకాలు చేస్తాము అన్నారు. కానీ జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని నువ్వు అడిగితే తెలియదా? రాష్ట్రంలో అందరూ తెలుసు, తెలుగుదేశంలో అందరూ కూడా తెలుసు. జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో నుంచి బీజేపీలో పోయిండు, కాంగ్రెస్ లోకి వచ్చిండు, 10 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలో పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయ్యిండు. కథ అంతా తెలిసిందే కదా అందరికి. నా జనాలకు తెలిసే నాకు ఓట్లేస్తున్నారు. అచ్చా, నేను ఇప్పుడు తప్పలేదు కొన్ని కామెంట్స్ నాకు ఇంకోటి అనిపిస్తున్నది. అసలు వైఎస్ షర్మిల ఎందుకు ఇప్పుడు ఆమె ఇప్పుడు నువ్వేమో విమర్శిస్తున్నావు మమ్మల్ని కాన్షియస్ లో తిరిగి, మా వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు. అదే ఇప్పుడు మేము నీ వ్యక్తిత్వం అంటే మీ తండ్రి వ్యక్తిత్వాన్ని మేము ఎంత అభిమానించినా మీ రాజశేఖర రెడ్డి గారి కూడా కొంత రాజకీయ కొన్ని అక్కడక్కడ తప్పిదాలు జరిగినాయి. ఇప్పుడు మేము కూడా ప్రశ్నించాల్సిన అవకాశం ఎందుకు ఇస్తున్నాం? మాకు
అంటే నువ్వు రాష్ట్రం అంతా తిరిగి రాజశేఖర రెడ్డి గారు తిట్టిపియనికే పని చేస్తున్నావు నువ్వు? అసలు వైఎస్ షర్మిల రాష్ట్రం అంతా తిరిగి ఎవరినంటే వాళ్ళ నోరు వారేసుకుంటే వాళ్ళు నీ తండ్రినే తిడతారు. మేమంతా మళ్ళీ మీ నాయన అనాల్సి వస్తుంది కదా రాజశేఖర రెడ్డి గారిని. నువ్వు మమ్మల్ని గెలుపుడెందుకు, మీ నాయన తిట్టిపించుడెందుకు? ఇప్పుడు సపోజ్ నేను కాంగ్రెస్ లో సప్పుడు దాకా పనిచేసుకున్నాను, టిఆర్ఎస్ లో సప్పుడు గమ్మున పని చేసుకుంటున్నా. నేను టిఆర్ఎస్ లో పని చేసుకుంటాను కానీ గెలిచింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. మరి అదే పార్టీలు మా ఏమంటుంది చేంజ్ అయ్యే పునాది ఆ రోజు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. మరి సంగతి ఆమెకు తెలియదు. అది ఇంత రాజకీయం చేస్తున్నది, ఊరు తిరుగుతున్న పాదయాత్రలు చేస్తుంది. అసలు మా నాయన ఏం చేసిండు? మా నాయనకి ఏమన్నా 1, 2, 3 మైనస్లు ఉన్నాయా? మైనస్లు ఉంటే ఆ మైనస్లకు సంబంధించింది మాట్లాడకుండా ఇంకేదైనా మాట్లాడితే బాగుంటుందని కూడా ఆలోచన చేసుకోరా వీళ్ళు? అసలు నేను బుద్ధిగానే అలా పని చేసుకుంటున్నా, టీఆర్ఎస్లే ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు నువ్వు టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లోకి వస్తావని అడిగాడు. స్టార్ట్ చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆమెకి ఇప్పుడు ఈ సంగతి తెలియదా? ఆ రోజు నాది నేను పోయి పై రోజు చేయలే కదా. నా రోజు ఫస్ట్ శీలం ఖరాబ్ చేసిందే రాజశేఖర రెడ్డి గారు. అట్లాంటి ఇప్పుడు బిడ్డ పోయిన సంఘటనలో చెప్తే నేనేం చేయాలి కదా దానికి? అది అరే ఉండాలి. అరే జగ్గారెడ్డి అసలు తోడు సంగారెడ్డి పోయినా పోయి మాట్లాడితే ఎట్లుంటది, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు. ఓకే, ఐఐటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, సోనియా గాంధీ సెంట్రల్ శాంక్షన్ ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారు సంగారెడ్డికి ఇచ్చారు, ఒప్పుకుంటా. కానీ ఒక వ్యక్తిత్వం, ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని మనం ప్రశ్నించే ముందు మన రాజకీయ వ్యక్తిత్వం ఏముంది అనేది కూడా మీరు ఒకసారి అంచనా చేసుకోవాలి. వీళ్ళంతా ఓన్లీ నేను చెప్తున్నా కదా, బుద్ధిగా నేను అసలు నాకు పార్టీ చేంజ్ చేయాలనే ఆలోచన లేనప్పుడే నాకు ఆలోచన రా అని పిలిచిందే రాజశేఖర రెడ్డి గారు. దీనికి జవాబు చెప్పగలుగుతుందా మహేష్ శర్మిల? నేను పైరవ చేసాను ఏమన్నా పోయి? సరే, అదొకటి అయిపోయింది. ఆమె ఎందుకు మరి ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది ఎందుకు? ఇప్పుడు చూడండి, ఆమె ఆ మాట అందుకు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఈ రాష్ట్రంలో ఎంతమంది అభిమానించాడో అలా నేను ఒక్కడిని. కానీ ఈరోజు అనవసరంగా వైఎస్ షర్మిల మాట్లాడి నన్ను రాజశేఖర రెడ్డి గారి ఒక లోపాన్ని నాతోటి చెప్పాల్సిన పరిస్థితి కారణము ఇది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆలోచన చేయండి. ఇది ఇట్లా ఈమె రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళ అయ్యని తిప్పించుకుంటే తిరిగితే ఇక ఉన్నది ఖరాబ్ అయినట్టే. ఆయనకు ఉన్న మంచి పేరుని ఆయన అభిమానించడంతోటే ఆమె మమ్మల్ని తిట్టి రాజశేఖర రెడ్డి గారు తిట్టిపించే ఒక అవకాశం ఎందుకు ఇస్తుంది? ఆమె రాంగ్ స్ట్రాటజీ. మరి ఆమెకి ఎవరో రాజకీయ గురువు కానీ కొంత ట్రైనింగ్ మంచిగా తీసుకోవాలి అంతే, ఇంకేం కదా. అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులం ఎంతమంది అయితే ఉన్నాము, కార్యకర్తలము నాయకులు అందరం ఏడుస్తున్నాం. అసలు ఆ రోజైతే ఎందుకు ఆ ఏడుపు ఆగుతలేదంటే, ఇప్పుడు మన ఇంట్లో అయ్యే చచ్చిపోతే అంత ఏడ్చినో లేదో నేను, కానీ ఆ రోజు అయితే ఫుల్ ఏడ్చిన నేనైతే. ఇంకా నేను ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థమవుతలేదు కానీ, అంటే అటాచ్మెంట్ ఒక పొలిటికల్ అటాచ్మెంట్ బాగా ఏడుస్తున్నాం అందరం. ఏడుస్తూ ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదా డెడ్ బాడీ ఉంది సార్. అప్పుడు మేము లోపలికి పోయినాం ఆ టైంలో. ఎందుకు ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదార్స్తారు? పిల్లలని భార్యను ఓదార్స్తారు, అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కదా. నాకు మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాము, వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నారు. ఆడ నేను ప్రాక్టికల్ గా చూసిన జగన్ విషయం, జగన్ కానీ లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నది అనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా.
అరే ఇదేంది, ఏం జరుగుతుంది లోపల? మేమేమి ఏడ్చుకుంటే పోతుంటే వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నారు. వాళ్ళని వదులుతామని మేము పోతే ఉల్టా జరుగుతుంది లోపల. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం మాలాంటి వాళ్ళకు ఉంది, కానీ మీ ఫ్యామిలీకి లేదు. లేదు లేదు, అది రాంగ్. షర్మిలకి లేదు, వైఎస్ షర్మిలకి లేదు, జగన్కి లేదు. నేను చూసినా కదా, ఫ్యామిలీని అంతా చూసినా కదా. అదంతా ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, ఎవరు కావాలి ఫ్యామిలీ అనేది స్కెచ్ నడుస్తుందట. మేమేమో ఏడుస్తున్నాం. ఆ లోపల పోయినాక నేను ఏడు బంద్ చేసిన. ఏదో ఇదంతా అంతా డ్రామా ఉన్నది నాయన అని వదిలేసిన. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా? ఎప్పుడైనా చెప్పినా? అనవసరంగా నన్ను పోయి ఆడ గెలకడమే కదా, నన్ను మంచిగా తీసుకొని పోయి చెడ్డ చేసే ప్రయత్నమే కదా. చాలా విషయాలు మాకు తెలుసు, మేము మాట్లాడము. పోనీలే మా నాయకుడు మంచి నాయకుడు అని చెప్పి మాట్లాడము అంతే. ఎందుకు వీళ్ళు నోరు వారేసుకుంటారు, ఏం మాట్లాడతారు ఏందో. ఆ షర్మిలకు ఏం పార్టీ పెట్టిందో ఏందో ఆమెకే తెలియలేదు అంతా. ఇక్కడ ఉన్నోళ్ళకే దిక్కులేదు రా ఆయన అంటే ఇంకా ఉన్నోళ్ళకే దిక్కులేదు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.